క్రియో చదువుతున్నావా? ఎస్ మమ్మీ. వచ్చి అడుగుతాను ఇప్పుడు. ఓకే మమ్మీ. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఉండు, నేను వస్తున్నాను కదా, చెప్పప్పు, అప్పుడు చెప్తాను నీ పని. ఏది ఇప్పుడు దాకా ఏం చదివావు? ద స్టడీ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఇస్ కాల్డ్ హిస్టరీ. ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఫ్రమ్ ద పాస్ట్ ఆర్ కాల్డ్ మాన్యుమెంట్స్. The Dash civilization developed in the land between the river Euphrates and Tigris. ఇదేనా చదివా ఇప్పుడు వరకు? ఇప్పుడు వరకు చదవమని చెప్తున్నాను కదా ఇందాక నుంచి. ఈ ఒక్క లైన్ చదివావు. నేను పొద్దు నుంచి అలా కష్టపడతా ఉన్నాను, నేను ఇంట్లో చేసుకొని ఇక్కడ చేసుకొని. ఇలాగైతే నా వల్ల కాదు, అస్సలు బాగాలేదు నువ్వు చేస్తుంది. అస్సలు ఇలాగైతే నేను కొట్టేస్తాను చెప్తున్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు ఆ పిల్లడి మీద? ఏం చెప్పంటారండి నా బాధ. పొద్దున్న నుంచి నేను అలాగా నా పని చేసుకుంటూ వీడిని చదివించుకుంటూ, వీడేమో చదవమంటుంటేనేమో చదవకుండా ఒక్క లైన్ కూడా చదవలేదు. ఇప్పటికి వచ్చి నాకు తలకే నొప్పి వచ్చేస్తుంది. నేను పనే చేసుకోవాలా, నేను వీడినే చదివించుకోవాలా? ఎవరు చెప్పుకోవాలి నా బాధ? మీకేం తెలుస్తుంది నా బాధ? నాకేం తెలుసా, పొద్దున్న నుంచి ఆఫీస్లో అట్లా కష్టపడి వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మీ ఇద్దరి వల్ల గొడవలు, నాకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ఇప్పుడు నేనెంత కష్టపడుతున్నానో మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నావు కాబట్టి అది నీ బాధ్యత. నీకు వచ్చిన కోపానికి వాడి మీద చెయ్యెత్తే మరి నాకు వచ్చిన కోపానికి నన్నేం చేయమంటావు? చూసారు కదండి, మనలో పేరెంట్స్ చాలామంది బిడ్డల ఎగ్జామ్స్ బాగా రాయాలి, బిడ్డల ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పి ప్రార్థన చేస్తాను. అయితే ఆ ప్రార్థన నేను తప్పని చెప్పను, కానీ భౌతికంగా పేరెంట్స్కి కూడా ఒక సిద్ధపాటు అనేది చాలా అవసరం బిడ్డల యొక్క ఎగ్జామ్స్ టైంలో. సో ఐ వాంటెడ్ ఆల్ ద పేరెంట్స్ టు ప్రిపేర్ వెల్. ఎందుకు అంటే మనలో ఆ నెమ్మది, మనలో ఆ శాంతి, మనలో ఆ సమాధానం కనుక లేకపోతే మనము ఏ పని చేయలేము. ప్రాముఖ్యంగా బిడ్డల మీద కాన్సన్ట్రేట్ చేయలేము. వాళ్ళకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అన్నీ మనకు వచ్చినవే, కానీ ఈ ఒత్తిడి వల్ల, ఈ సమాధానం లేకపోవడం వల్ల, ఈ పేషెన్స్, ఈ సహనం లేకపోవడం వల్ల చాలా అది ఇంటి వరకు భార్యాభర్తలు కావచ్చు, కుటుంబంలో సమస్యగా మొదలవుతుంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ వీడియో, బిడ్డలు ఎగ్జామ్స్ అన్నప్పుడు పేరెంట్స్ చాలా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. అది ఎలాగ సాధ్యం అవుతుందంటే ఓన్లీ త్రూ ప్రేయర్, ఓన్లీ త్రూ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను మీ గురించి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి పేరెంట్, యూర్ వాచింగ్ యాజ్ అ మదర్ ఆర్ ఫాదర్, మీరు ఎట్లాగా ఇది వీక్షిస్తున్నప్పటికీ ప్రభా బిడ్డలకి సమాధానం దయచేయండి, ఆ ప్రిపరేషన్ దయచేయమని నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు కూడా ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవ, ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని నేను చేతికి అప్పగిస్తున్నాను. ప్రభా, ఎంతోమంది ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఫ్రస్ట్రేషన్కి గురి అయి ఎంతో దారుణమైన సమస్యలకి తండ్రి అది దారి తీస్తుందయ్యా. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న కిడ్స్ యొక్క ప్రతి పేరెంట్ని నీ చేతికి అప్పగిస్తున్నాము. వాళ్ళు సమాధానం దయచేయండి, వాళ్ళు సిద్ధపాటు దయచేయండి. దో ఇట్ ఈస్ అ మదర్ ఆర్ ఫాదర్, వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మెంటల్ పీస్ అనేది వారికి దయచేయండి. బిడ్డల్ని ఎలాగ చదివించాలి, ఏ విధంగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ప్రాపర్ ప్లాన్ అనేది ప్రతి తల్లిదండ్రులకి, ఎస్ ఎవ్రీ పేరెంట్కి దయచేయమని వేడుకున్నాం తండ్రి. అది గొడవలు, ఫ్రస్ట్రేషన్స్కి దారి తీయకూడదు, కానీ వాళ్ళ బిడ్డల మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా తల్లిదండ్రులు బిడ్డల్ని చదివించుకునే ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులుగా మాకు కూడా దయచేయమని ప్రభు ఏకీభవిస్తున్న ప్రతి తల్లిని, తండ్రిని నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో వారిని నింపి సమాధానం, నెమ్మది, సహనం అనేది వారికి దయచేసి వారి బిడ్డలకి కూడా తండ్రి ప్రతి పరీక్షలో ఎనీ స్టాండర్డ్, అది ఏ తరగతులు అయినప్పటికీ కూడా మంచిగా రాయటానికి ప్రభా, చదివినది ఆ ఆన్సర్ షీట్ మీద మంచిగా ప్రొజెక్ట్ చేయటానికి, అన్నిట్లో మంచి మార్కులు సంపాదించుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో మై డియర్ ఆల్ పేరెంట్స్, హ్యావ్ పీస్, హ్యావ్ పేషెన్స్. God will definitely guide you. God bless you.